హలో గైస్, వెల్కమ్ టు కుసి సిస్టర్స్. నేను మీ సౌందర్య. ఇవాళ బుధవారం కదండి, అందుకని చెప్పి గణపతిని పూజిద్దామని గట్టిగా అనుకున్నాం. ఇంకేముంది, పిల్లల్ని తీసుకుని అయితే ఇప్పుడు నేను బయలుదేరిపోతున్నాను. మేము వెళ్ళబోయేది నూజివీడులో నాగ విఘ్నేశ్వర ఆలయానికండి. ఈ ఆలయంలో విఘ్నేశ్వరుణ్ణి నూతిలో ప్రతిష్ఠించారండి. ఇప్పుడు ఆ గుడికే వెళ్ళబోతున్నాము. ఈ గుడికి 2 దారులు ఉంటాయండి. ఎలాగంటే ఈ గుడికి మనం తిరువూరుకి వెళ్ళే రోడ్లోంచి వెళ్ళొచ్చు, అలాగే బ్యాంక్ స్ట్రీట్లోంచి కూడా వెళ్ళొచ్చు. మాకు బ్యాంక్ స్ట్రీట్ అయితే దగ్గర, అందుకని బ్యాంక్ స్ట్రీట్లోంచే వెళుతున్నాము. ఇదేనండి నాగ విఘ్నేశ్వర ఆలయం అన్నమాట. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. ఈ నాగ విఘ్నేశ్వర ఆలయానికి వెనకాలే జ్ఞాన సరస్వతి ఆలయం కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందామా? రండి. ఈ ఆలయంలో గణపతిని నూతిలో ప్రతిష్ఠించారు. ఈ స్వామికి వెనకే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు. గుడికి లోపల మనకి ఎడమ వెంపుగా సిద్ధి బుద్ధితో స్వామివారు మనకు కనిపిస్తారండి. ఇంతలో మా బుడ్డోడైతే ఒక 3 ప్రదక్షిణలు చేసేసి గుంజళ్ళైతే తీస్తున్నారు చూడండి. ఇక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, కృష్ణుడు, సాయిబాబా, అయ్యప్ప, దత్తాత్రేయుడు, సాయిబాబా, వినాయకుడు అయితే మనకి 10 రూపాయల్లో దర్శనమిస్తారు. చక్కగా టైల్స్ రూపంలో మనకి ఇక్కడ పెట్టారండి. ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం జ్ఞాన సరస్వతి ఆలయానికి అయితే వెళ్ళిపోదాం. ఈ జ్ఞాన సరస్వతి ఆలయంలో పిల్లలకి అక్షరాభ్యాసాలు చేస్తారండి. ఆ అమ్మవారిని జ్ఞానం సమర్పించమని కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే పూజారి గారు పూజ అయితే చేస్తున్నారు. ఈ నాగ విఘ్నేశ్వరుడికి ప్రతి నెలలో వచ్చు సంకక్ష హర చతుర్థి రోజున ఉదయం 9 గంటలకు విఘ్నేశ్వర స్వామి వారికి పంచామృతములతో అభిషేకం చేస్తారు. అలాగే గరికతో కూడా పూజ చేస్తారు. గణపతి నవరాత్రుల రోజులు 9 రోజుల్లో అయితే మాత్రం కార్యక్రమాలు ఊరేగింపు వైభవంగా జరుగుతుంది. ప్రతి నెలలో పౌర్ణమి వెళ్ళిన షష్ఠి రోజున నాగేంద్ర స్వామి వారికి పాలాభిషేకము పూజ జరుగుతుంది. ప్రతి సంవత్సరం
మహాశివరాత్రి రోజున ఉదయం 9 గంటలకు శివపార్వతుల కళ్యాణం కూడా చేస్తారండి ఇక్కడ. అలాగే ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున నాగేంద్ర స్వామి వారికి అభిషేకాలు పూజలు కూడా చేస్తారు. అలాగే ప్రతి సంవత్సరం నాగపంచమి నాగుల చవితి రోజున పాలాభిషేకం చేస్తారండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. అలాగే జ్ఞాన సరస్వతి అమ్మవారికి అయితే ప్రతి పౌర్ణమి రోజున ఉదయం 9 గంటలకు పంచామృత అభిషేకాలు చేస్తారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో శ్రీ పంచమి రోజున మూల విరాట్కు పాలాభిషేకము, అలాగే సరస్వతి హోమం, పిల్లలకు పుస్తకాలు పెన్నులు అన్నీ ఇస్తారన్నమాట. అలాగే మాఘ బహుళ షష్ఠి అమ్మవారి ప్రతిష్ఠ రోజున మూల విరాట్కు పాలాభిషేకము కుంకుమ పూజలు చేస్తారు. దసరా శరన్నవరాత్రులు అయితే మాత్రం అభిషేకాలు పూజలు ఊరేగింపులు జరుగుతాయి. ప్రతి సంవత్సరం వసంత నవరాత్రులు 9 రోజులు పూజలు హోమాలు అయితే జరుగుతాయి. ప్రతి శుక్రవారం సాయంత్రం లలిత సహస్రనామం పారాయణం చేస్తారు. ఇక ఇప్పుడైతే నైవేద్యం హారతి కూడా ఇచ్చేశారు. మనమైతే ఇప్పుడు హారతి తీసుకుందాం. ఇక మా పిల్లలకైతే ఆయనకి ఎవరో బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినట్టున్నారు, అది కూడా మన పిల్లలకే ఇచ్చేసారు పాపం. తర్వాత తీర్థం ప్రసాదం తీసుకుని అయితే ఇప్పుడు మా పాప అయితే సరస్వతి స్తోత్రం చెప్తుంది. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం పరిక్షామి సిద్ధిర్భవతు మే సదా పద్మపద్రం విశాలాక్షి పద్మకేసరవర్ణిని విద్యం పరిపాలయం సామపాది సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబానన. వెరీ గుడ్. అలాగే వినాయకుని పాట కూడా పాడిందండి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాందితాయ గుణాధీశాయ గుణప్రవేష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతననాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతననాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. ధన్యవాదాలు. అది ఎలా ఉందో నాకైతే మీరు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ కూడా చేయండి. అలాగే జ్ఞాన సరస్వతి చేత పూజ చేసిన తాడులు అయితే వాళ్ళకి ఇచ్చారండి, అవి అయితే ఇప్పుడు కడుతున్నాను. మా పిల్లలకి మంచి చదివేమని గట్టిగా మొక్కుకొని ఇప్పుడైతే ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాం. సో ఫ్రెండ్స్, చూశారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ని కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.